హైడ్రామా కృష్ణాపట్నం పోర్టుపై 3 గంటల పాటు విచారణ. కలెక్టరేట్కు తరలివచ్చిన పోర్టు అనుకూల వ్యతిరేక వర్గాలు. వినతులు స్వీకరించిన సాధికార కమిటీ ప్రతినిధులు. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు. సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ ప్రతినిధులు రాక సందర్భంగా మంగళవారం నెల్లూరులో హైడ్రామా నెలకొంది. కృష్ణాపట్నం పోర్టు అనుకూల వ్యతిరేక వర్గాలకు చెందిన వారు కలెక్టరేట్ ఆవరణలో మోహరించారు. ముత్తుకూరు ప్రాంతం నుంచి వచ్చిన కొందరు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని పరిస్థితి అదుపు తప్పకుండా పర్యవేక్షించారు. కృష్ణాపట్నం పోర్టులో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని నెల్లూరుకు చెందిన న్యాయవాది ఎస్ఆర్ రెడ్డి, చలివేంద్రంకు చెందిన వెంకటేశ్వర్లు గతంలో సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సుప్రీంకోర్టు కృష్ణన్ చైర్మన్ గా, మహేంద్ర వర్మ, ఏటీఎన్ రావు సభ్యులుగా సాధికార కమిటీని నియమించారు. నెల్లూరుకు చేరుకున్న వీరు కలెక్టరేట్ ఆవరణలోని గోల్డెన్ జూబ్లీ హాల్లో 3 గంటల పాటు విచారణ నిర్వహించారు. ఫిర్యాదుదారులతో పాటు పోర్టు ప్రతినిధులు, మైనింగ్, ఫారెస్ట్, రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. అందరి ఫిర్యాదులు స్వీకరించారు. మరోవైపు టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం, జేవీవీ నేతలతో పాటు పెన్నార్ డెల్టా ఆయకట్టదారుల అసోసియేషన్ అధ్యక్షుడు బెజవాడ గోవింద్ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకి భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు, నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం. నా పేరు అంకయ్య, సిఐటియు మండల కార్యదర్శిని. ఈరోజు సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ మా గ్రామాలకు వస్తుందని కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు మాత్రం విషయం తెలియదు. ఈ సమాచారాన్ని కోర్టు యాజమాన్యం గానీ, అధికారులు గానీ మొత్తం కూడా దీన్ని గోప్యంగా ఉంచడం జరిగింది. అయితే అక్కడికి ఈ రోజు ఆ కమిటీ వస్తుందని చెప్పి తెలుసుకుని స్థానికంగా ఉండేటువంటి ప్రజలు అందరం కూడా ఈ రోజు ఏకమై మా యొక్క వాణిని వినిపించుకునే దానికోసంగా మేము పోర్టు దగ్గర ఉంటే పోర్టు దగ్గర నుంచి కూడా మేము మధ్యాహ్నం నుంచి కూడా అన్నం నీళ్లు లేకుండా ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడో దూర ప్రాంతాల నుంచి కొంతమందిని రౌడీల్ని, గోండాల్ని, అదేవిధంగా పోర్టు పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టుకుని కోర్టుకు అనుకూలంగా ఈ రోజు తీసుకురావడం జరిగింది. ఇక్కడ మేము ఒకటే చెప్తా ఉన్నాం పత్రికా ముఖంగా, ఇక్కడ మీరు విచారించండి, స్థానికులు ఎవరా, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరా. అందుకని చెప్పి ఈ రోజు మేము ఒకటి అడుగుతున్నాం. మా డిమాండ్స్ ఉన్నాయి. పోర్టు రావాలని చెప్పి మొదట మేము కోరుకున్నాం. ఈ పోర్టు వచ్చిన తర్వాత మా భూములు గానీ సర్వస్వాన్ని కూడా ఈ పోర్టుకు అప్పచెప్పాం. ఈ రోజు ఈ పోర్టు మా భూముల్ని, అక్కడ ఉండేటువంటి ప్రజల సర్వస్వాన్ని మొత్తం కూడా తీసుకుని ఈ రోజు మమ్మల్ని ఒంటరిపాటు చేసి అక్కడ మా కష్టాలు, మా బాధలు చెప్పి నిండినటువంటి నాదురు కూడా లేనటువంటి పరిస్థితి. అందుకని చెప్పి మాకు ఈ రోజు పోర్టులో ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలా, ఉద్యోగంలో ఉండేటువంటి వాళ్ళు పర్మినెంట్ చేయాలా, భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలా, అదేవిధంగా అక్కడి నుంచి పొల్యూషన్ వచ్చేటువంటి పొల్యూషన్ అరికట్టాలా, స్థానికంగా ఉండేటువంటి ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు పోర్టు యాజమాన్యం మీద ఉంది. కాబట్టి పోర్టు యాజమాన్యం కళ్లు తెరిచి మీరు ఎంతమంది గోండాల్ని, రౌడీల్ని రెచ్చగొట్టి తీసుకొచ్చినా సరే ఇక్కడ న్యాయంగా పోరాడేటువంటి వాళ్ళ మీద మీరు ఏం కూడా చేయలేరని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజాయితీగా న్యాయం కోసం పోరాడేటువంటి పేదల మీద మీరు దాడులు చేయించాలన్నా, మీరు రౌడీల్ని, గోండాల్ని మీరు పెంచి పోషిస్తున్నటువంటి లోపాయికారుల్ని మీరు ఏ విధంగా రెచ్చగొట్టి తీసుకురావాలన్నా ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈ రోజు మీరు కూలిచ్చి స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి జనాన్ని రెచ్చగొట్టుకుని తీసుకొచ్చారు. వచ్చినటువంటి జనం అంతా కూడా అక్కడ ఆలోచించారు, అక్కడ అర్థం చేసుకున్నారు. వచ్చినటువంటి జనం అంతా కూడా మీరు న్యాయంగా డిమాండ్ చేస్తున్నారు, మీరు ప్రజల కోసం చేస్తున్నారు. ఇది మంచిది. ఈ పోర్టు వల్ల అన్ని కూడా కోల్పోయాం. స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఇక్కడ భూములు కోల్పోయేటువంటి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేదు, ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి పర్మినెంట్ చేయలేదు. అనేక సమస్యలు ఉన్నాయి. మన సమస్యలు పరిష్కారం కావాలా. పూర్తిగా ఈ రోజు మత్స్యకార గ్రామాలు ఈదిన పడిపోయినాయి. ఈ రోజు మత్స్యకారుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. అక్కడ ఫిషింగ్ హార్బర్ ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇంతవరకు ఫిషింగ్ హార్బర్ లేదు. అక్కడ ఉండేటువంటి రామలింగాపురం, ఆదాలనగర్, పాదటిపాలెం, మిదిరేవు ఈ 4 గ్రామాలని నిర్వాసిత గ్రామాలుగా తరలించారు. ఈ రోజు తాగేదానికి మంచినీళ్ళు లేవు, అక్కడ జీవించడానికి మనుగడ లేదు. అందుకని చెప్పి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము శాంతియుతంగా ఇక్కడ ఆందోళన చేస్తున్నాం. మా యొక్క వాణిని ఇక్కడ వినిపించాలని చెప్పి మేము వచ్చున్నాం. పోర్టు యాజమాన్యం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని రెచ్చగొడతా ఉంది. అయినా గానీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు శాంతియుతంగానే మేము ఆందోళన చేస్తా ఉన్నాం.
మాది గోపాలపురం గ్రామం. కృష్ణపట్నం పోర్టుకి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడి నుంచి వచ్చే బొగ్గుపొడి కాలుష్యానికి మేము బతకలేక అల్లాడిపోతా ఉన్నాము. ఇప్పటి నుంచి కాదు సార్, 2-3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం సార్. మేము ఈ బాధలు పడలేక కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. కలెక్టర్ గారికి వినపించుకున్నాము. పంపిస్తాము ఇదిగో అదిగో అన్నారు. 3 సార్లు వచ్చాము కలెక్టర్ గారి కాడికి. కలెక్టర్ గారు మాకేం న్యాయం చేయలేదు. 3 సార్లు కోర్టుకు వచ్చారు కలెక్టర్ గారు, కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. కోర్టుకు పోతున్నారు, కోర్టు నుంచి వెళ్ళిపోతున్నారు. కానీ మా గ్రామాన్ని సందర్శించింది కానీ మమ్మల్ని ఒక మాట అడగడం కానీ ఏది జరగలేదు మాకు ఇంతవరకు. జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చారు. ఆఖరికి ముఖ్యమంత్రి గారికి గోడించాము. ఆడ వెంకటాచలం పోయి అందరం పిల్ల పాపలు అందరూ వేసుకొని పోయి అక్కడికి పోయి ముఖ్యమంత్రి గారికి గోడించాం. కానీ ముఖ్యమంత్రి గారికి కూడా కనికరం కరగలేదు మా మీద. ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇన్ని సంవత్సరాలు మేము చుట్టుపక్కల గ్రామాలను ఎవరు మాకు కృష్ణాపట్నం, సలివేంద్ర, గోపాలపురం ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏయి ₹1 మాకు ఇదిగోండి మీరు మీ పరిస్థితి ఉంది, సహాయం చేస్తాము అన్న లాభలే లేరు. ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నారు కదా, ఇంటికి ఒక ఉద్యోగం లేదు, మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏం లేదు. ఇల్లు ఒక్కొక్క ఇంటికి ఒక స్థలం ఇవ్వలేదు, ఏం లేదు. మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇల్లు లేదు. కనీసం దుమ్ము డబ్బులు వచ్చినా కూడా 90 కోట్లు దుమ్ము డబ్బులు వచ్చినా కూడా అవి కూడా మింగే డబ్బులు కూడా పడలేదు అన్నమాట. ఇప్పుడు హైకోర్టు జడ్జి గారు వచ్చి ఇక్కడ మాకు న్యాయం చేస్తారని చెప్పి వాళ్ళ కోసం మేము పాకులాడతాం. మేము వస్తే మమ్మల్ని పోర్టు దగ్గర 0 పాయింట్ దగ్గర ఆపేసేసి మమ్మల్ని రానికుండా పోలీసు వాళ్ళ దగ్గర నెట్టించి మమ్మల్ని కానిస్టేబుల్ పెట్టించి మమ్మల్ని నెట్టించారు సార్. మమ్మల్ని లోపల రానిలేదు. వేరే వాళ్ళు వస్తే మాత్రం డబ్బులు వచ్చి తీసుకొచ్చిన వాళ్ళు మాత్రం లోపల రానిచ్చారు. ఏమీ లేకుండా వచ్చిన వాళ్ళు మాత్రం కడుపు పడుతున్న మమ్మల్ని వెనక చేశారు. రావద్దు చెప్పి మాకు తాళ్లు అడ్డం కట్టారు. ఈ రోజు కూడా పోయి మేము చెప్పుకోవాలంటే మాకు మమ్మల్ని పోనివ్వలేదు లోపల. న్యాయం చేస్తారో అన్యాయం చేస్తారో అది కూడా మేము కాచుకొని ఉన్నాము. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాకు న్యాయం చేస్తారని వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గోపాలపురం గ్రామం కమిటీ తరఫున కృష్ణాపట్నం, గోపాలపురం, బల్జిపాలెం సలీంద్ర అంతా అన్నిటి తరఫున విన్నవించుకుంటూ మాకు న్యాయం చేయమని న్యాయమూర్తులను వేడుకుంటున్నాం. తిరుగుతూనే ఉన్నాం సార్. మేము మాకెవ్వరూ న్యాయం చేయలేదు. ఒక ఆధారం చూపించండి సార్. మేము దొంగన్నారు కదా, ఒక ఆధారం చూపించండి వాళ్ళ దగ్గర. ఇదిగోండి సార్ బొగ్గుపడి చూడండి సార్. ఇదిగోండి సార్ మొత్తం బొగ్గుపడి కాళ్ళు చూడండి సార్. చూడండి సార్, పిల్లకాయల భవిష్యత్తు నాశనం అయిపోయాయి సార్. తీవ్రంగా నష్టపోయామంటూ గోపాలపురం వాసులు ఆందోళనకు నా చెయ్యి దొరకొచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత మొత్తం దుమ్ము కొడిపిన తర్వాత అది గీస్తే పుండ్లు వచ్చేస్తున్నాయి. 5 సంవత్సరాల నుంచి అట్టే ఉందా? నువ్వు హాస్పిటల్ స్కూల్కి పోతున్నావా? ఎన్నో క్లాసు? మీ స్కూల్లో పిల్లకాయలకు కూడా అట్టే ఉందా? ముత్తుకూరు మీ గ్రామం వరకే పిల్లకాయల వరకు అట్టుందా? అందరూ దొంగలే అన్న బెజవాడ గోవింద్ రెడ్డి. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కేవలం 6 ప్రాజెక్టులకి అనుమతులు ఇచ్చారు. ఆయన మరణాంతరం రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కలిసి 26 ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారు. వీటిలో 13 కాంగ్రెస్, మరో 13 టీడీపీ పంచుకున్నాయి. ఈ దోపిడీ పర్వంలో అందరూ దొంగలే. రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 26 పవర్ ప్రాజెక్టులు కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినాయి. దానికి రికార్డెడ్ బ్యాంక్ అకౌంట్స్, అది డాక్యుమెంట్స్ తోటి మేము హైకోర్టులో ఫైల్ చేసినాం. ఈ రోజు ఏంటంటే సాధికార కమిటీ టైం తీసుకొని నెక్స్ట్ ఏంటంటే with full details how the government property has been looted by the politicians and revenue authorities. వీళ్ళిద్దరూ ఏ విధంగా 100 కోట్ల చేతులు మారినాయి అనేది కూడా దాన్ని ప్రూవ్ చేసి ఆల్రెడీ కోర్టులో వేసింది. దాని కంటిన్యూషన్ రికార్డ్స్ అన్ని మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తీసుకున్నాం. రేపు సబ్మిట్ చేసి ఈ నెల్లూరు జిల్లాని ఏంటంటే ఏ విధంగా రక్షించుకోవాలనేది ఆయకట్టుదారుల తరఫున మేము పోరాటం చేస్తాం.
ఫోర్త్. అండ్ అట్ ది సేమ్ టైం 32 పవర్ ప్రాజెక్ట్స్ ఉండేది 3 మండలాల్లోనే, ముత్తుకూరు, చిల్లకూరు, మనుగోలు 3 మండలాల్లో 32 పవర్ ప్రాజెక్ట్స్ కి ఏ ప్రపంచంలో ఎక్కడా లేవు. అది ఈ 32 పవర్ ప్రాజెక్ట్స్ 6 పవర్ ప్రాజెక్ట్స్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, ఆయన టైంలో ఇచ్చారు. అవతల 26 పవర్ ప్రాజెక్ట్స్ ఏంటంటే శ్రీమాన్ రోసీ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 26 పవర్ ప్రాజెక్ట్స్ ఇచ్చాడు. వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినాయి, ల్యాండ్స్ జరిగినాయి, గవర్నమెంట్ ప్రాపర్టీ ఇదైంది. ఈ రోజు ప్రజలు బతికే పరిస్థితిలో లేరు. నెల్లూరు జిల్లాలో 15 సెంటీమీటర్ల బూడిద వస్తుందని చెప్పి సెంట్రల్ ఏంటంటే పర్యావరణ పర్యావరణ సంస్థ ఏంటంటే ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆల్రెడీ ఫైల్ దట్ రిపోర్ట్ ది హైకోర్టు ఆల్సో. కాబట్టి ఈ ఊరికే సాధికారిక కమిటీకి ఏదో కాగితం ఇచ్చి పోవటం అనేది కాదు. ఈ జిల్లాని పరిరక్షించాల్సి ఉంటే ఏ విధంగా పరిరక్షించాలా, ఏ విధంగా ఈ ప్రాపర్టీస్ ఏ విధంగా దోచుకున్నారు, ఈ ప్రాపర్టీస్ ని ఏ విధంగా ఆపాలా. ఇప్పుడు మన గ్రీన్ కోర్టు మెడ్రాస్ లో స్టే ఇచ్చారు, అది యాష్ పాండ్ గురించి. అది జెన్కో ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నమాట. వాళ్ళు వాళ్ళ ప్రాజెక్టుకి ఇచ్చిన భూములు వీళ్ళు అమ్మేశారు, కోర్టుకు అమ్మేశారు. కోర్టుకు అమ్మడానికి కారణం ఏంటంటే నవోగా వాళ్ళదే ఏంటంటే నవోగా పవర్ టెక్ కార్పొరేషన్ అని చెప్పి ఒక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది. ఇవన్నీ జాయింట్ కాబట్టి ఒక పోర్టే కాదు, పవర్ ప్రాజెక్ట్స్, కోర్టులు, వేల కోట్లు, 100 కోట్ల కుంభకోణం ఏది జరిగింది బయటికి రావాలా. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభివృద్ధికి మేమెప్పుడూ వ్యతిరేకం కాదు. పోర్టు నిర్మాణ సమయంలో పర్యావరణ సమతుల్యాన్ని పాటించలేదు. భూమి కోల్పోయిన వారికి ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదు. భూ చట్టాలను ఉల్లంఘించారు. గ్రామస్తుల ఉత్తరం రాయడం ద్వారా కోర్టులో స్పందించి కమిటీని వేయడం ఎక్స్ప్లెయిన్ చేశాము. మేము ఓడరేవుని స్వాగతించాము. అన్ని పార్టీలు ఓడరేవు రావాలని చెప్పి కోరుకున్నాం. ఇంకొక దుగరాజపట్నం ఓడరేవు రావాలని కోరుకున్నాం. కృష్ణపట్నం మేనేజ్మెంట్ వ్యతిరేకం కొత్త ఓడరేవులు వచ్చేదానికి. అటు 80 కిలోమీటర్లు, ఇటు 80 కిలోమీటర్లు కోస్తా తీరంలో కృష్ణపట్నానికి ఉత్తరాన, కృష్ణపట్నానికి దక్షిణాన 160 కిలోమీటర్లు ఓడరేవు రాకూడదనేది మేనేజ్మెంట్ కృష్ణపట్నం వాళ్ళు. మేము కోర్టుకు వ్యతిరేకం కాదు, పబ్లిక్ సెక్టర్ లో థర్మల్ స్టేషన్స్ వ్యతిరేకం కాదు. కానీ మీ ఇష్ట ప్రకారం కంటలేరు క్రీక్ నే పూర్తి చేసి అక్కడ బకింగ్హామ్ కెనాల్ ని, బీ కెనాల్ ని మీరు ఎంకరేజ్ చేసేసి మీ ఇష్టం వచ్చినట్టు మడి అడవులను కొట్టేసి అటు చేయమని ఎవరు చెప్పలే. ఈ రోజు ప్రభుత్వ భాగస్వామ్యం ఉందా లేదా కృష్ణపట్నం పోర్టులో? మీరు స్థానికులకు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చినారు? మీరు ఎందుకు చట్టాలు ఉల్లంఘిస్తున్నారు? మీరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి ఇక్కడ ఉండే ప్రజలు నాశనం అయిపోతే పర్వాలేదు అనుకుంటే ఎట్లా? కాలుష్య నివారణ చర్యలు మీరేం తీసుకున్నారు? ఈ రోజు సుప్రీంకోర్టు నుంచి ఎంపవర్మెంట్ కమిటీ వస్తుంటే వారం రోజుల నుంచి రాత్రింబోళ్లు 20-30 వేల మొక్కలు నాటుతారా మీరు? జిల్లా యంత్రాంగం కళ్ళు మూసుకొని ఉందా? మీరు ఏ రోజైనా ఒక్కరోజు సమీక్ష చేశారా? కండలేరు క్రీక్ దేవుడిచ్చిన క్రీక్ ను మూసేస్తారా? ఏదో వరదలు వస్తే ఎవరు సమాధానం చెప్తారు? ప్రజలకి రక్షణ లేదా? అంత పరితెగించి ఈ రోజు ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఓడరేవు మేనేజ్మెంట్ అయినా, థర్మల్ స్టేషన్స్ మేనేజ్మెంట్ అయినా ప్రజలు నాశనం అయిపోయినా పర్వాలేదు, వాళ్ళకి మేనేజ్మెంట్ కి అడుగులకు మడుగులు వస్తున్నారు జిల్లా అధికార యంత్రాంగం, అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వం. ఇక్కడ చట్టాలు ఉన్నాయా లేదా? ఎట్లయితేనేమి ఈ రోజు దేశంలో సర్వోత్తమ న్యాయస్థానం ఒక గ్రామస్తుడు ఒక చిన్న ఉత్తరం రాస్తే సుప్రీంకోర్టు నుంచి ఎంపవర్మెంట్ కమిటీ పంపించిందంటే మేము ఇంకా గర్వపడుతున్నాం. ప్రజాస్వామ్యం బతుకుంది ఈ దేశంలో. కనీసం జ్యుడిషియరీ అన్న, న్యాయస్థానాలన్నా పట్టించుకుంటున్నాయి పేదోడ గోడు. ఎక్కడ ఎన్ని పిటిషన్లు పెట్టినా, ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా మీరేం చేసుకుంటారు? మాకు అధికారం ఉంది, మాకు అధికార పార్టీ ప్రభుత్వం మా చేతుల్లో ఉంది, అధికారులు మా చేతుల్లో ఉన్నారంటే ఒక్కొక్క లాస్ట్ టైం కలెక్టర్ దారుణంగా చేసిపోయినాడు. మొత్తం థర్మల్ స్టేషన్ లో యాజమాన్యాలకు ఒప్ప చెప్పేసిపోయాడు. నెల్లూరు జిల్లాలో వేలాది ఎక్కడ. మీరన్నా ఇప్పుడుండే కలెక్టర్ అన్నా ధైర్యం చేయండి, మీకు దమ్ము ఉండాలా? అరే ఓడరేవు రావాలని అందరం కోరుకుంటాం, కానీ ఓడరేవు వచ్చిందని చెప్పి మీ ఇష్టానుసారం చేస్తారా? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని విషయంలో మేము ఈ జిల్లా అభివృద్ధి కావాలని కోరుకున్నాం, కానీ ఈ జిల్లా ప్రజల ఆరోగ్యం, ప్రజల భవిష్యత్తు కూడా కావాలని కోరుకున్నాం. రెండిట్లో రాజీ పట్టు. వాళ్ళు ఆ ప్రాంతాల్లో పర్యటించాల్సింది, పర్యటించకుండా కోర్టులోనే ఉండిపోయి ఈ కమిటీని ఈ యొక్క నిర్ణయిస్తున్నారు. లేదు, కమిటీ పర్యటించింది. కమిటీ కండలేరు క్రీక్ వెళ్ళింది, కమిటీ మడడవులు ప్రాంతంకి వెళ్ళింది. అక్కడ ఫిర్యాదు చేసిన వ్యక్తిని ఎక్కించుకొని మొత్తము అత్యున్నతమైన సర్వోన్నతమైన ఎంపవర్మెంట్ కమిటీ అన్ని ప్రాంతాలు పర్యటించారు. కమిటీ విచారణ సంతృప్తిగా నిచ్చిందా? ఒక్క మాట, విచారణ ఈ దినము మేము చెప్పినటువంటిది వాళ్ళు స్వచ్ఛంగా మేము చూసొచ్చినాము. మేము చెప్పినటువంటి పాయింట్స్ అన్ని కూడా నిజమనేటట్టుగా వచ్చినటువంటి కమిటీ వాళ్ళ ఒక అభిప్రాయం. మేమేమి చెప్పినామంటే ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇవాళ ఒక సినిమా షూటింగ్ లాగా
చెట్లన్నీ నరికేసిన వాటిని 3 రోజుల నుంచి 20,000 చెట్లు వేసేస్తారు. మీరు చూసారన్నాము, చూసినాము వచ్చినటువంటి కమిటీ సభ్యులు. అందువల్ల వాళ్ళు చూసినారు. దీనికి న్యాయంగా రిపోర్ట్ ఇచ్చినారా మనకు న్యాయం జరుగుతుంది. వీళ్ళు కూడా న్యాయంగా రిపోర్ట్ ఇవ్వలేకపోయినారా మనకు అన్యాయం జరిగింది. విచారణపై రహస్యమేమిటో నన్న సన్నపరెడ్డి సురేష్ రెడ్డి. సాధికార కమిటీ వస్తుందని ముందుగా రాజకీయ పార్టీలకు అధికారులకు తెలపకపోవడంలో అంతర్యమేమిటో అర్థం కావడం లేదు. వేలాది ఎకరాలను పోర్టుకు అప్పగించడం సరికాదు. పోర్టు నిర్మాణ సమయంలో మడ అడవులను ధ్వంసం చేశారు. పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టలేదు. బంకింగ్హామ్ కెనాల్ ను ఆక్రమించే హక్కు పోర్టుకు ఎవరిచ్చారు? సుమారుగా 2,500 ఎకరాలకు పైగా వాళ్ళు గ్రీనరీ ఏర్పాటు చేయాల్సి ఉంటే ఏమాత్రం పట్టించుకోకుండా హడావిడిగా ఇప్పుడు నిన్న మొన్న మొక్కలు నాటడం, ఈ రకంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవాళ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో అక్కడ మినీ హార్బర్ ఏర్పాటు చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. అవన్నీ వాళ్ళు గుర్తు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. ఇవాళ ప్రైవేటు గవర్నమెంట్ ల్యాండ్స్ ని సుమారుగా వేలాది ఎకరాలు వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని ఈ రోజు మొత్తం కూడా దాన్ని అంతా కూడా ఆక్రమించుకున్నారు. ఇవాళ అడిగే నాదుడు లేడు. ఇవాళ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈ పోర్టు అధికారులకి, పోర్టు యొక్క యాజమాన్యానికి వాళ్ళు మొత్తం కూడా దాసోహం అనడం జరిగింది. అధికారంలో ఉంటున్న పెద్దల యొక్క చెప్పు చేతులతో వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా బహింగా కెనాల్ ని ఆక్రమించుకున్నారు. అదే రకంగా ఏదైతే ఇవాళ క్రీక్ ఏదైతే ఉందో, ఈ కండలేరు క్రీక్ ఏదైతే ఉందో దానిలో వ్యర్థ జలాలు వదిలేస్తుంటే అక్కడ చేపలు మొత్తం చనిపోతా ఉన్నాయి. ప్రజలకందరూ కూడా ఇవాళ చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ధర్నా జరుగుతూ ఉంది. వాళ్ళ యొక్క క్యాటరింగ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇవాళ కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం, నెల్లూరు జిల్లాలో ప్రజలు చైతన్యవంతులు ఈ రకంగా డబ్బు ఇచ్చి నకిలీ ఉద్యమాలు చేయించడం ఏదైతే ఉందో చాలా దుర్మార్గం. వాళ్ళకి హెచ్చరిస్తున్నాను, మీ ఆటలు సాగవు. నెల్లూరు జిల్లాలో మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ రకంగా మీరు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఎన్విరాన్మెంట్ పర్యావరణ విషయంలో ఈ నెల్లూరు జిల్లా ప్రజానీకానికి అన్యాయం జరిగితే మేమందరం కూడా ముందుంటాం. ఈ జిల్లా ప్రజల్ని మీరు తక్కువ చేసి చూసి ఈ రకంగా దుర్మార్గమైనటువంటి చర్యలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొక రకంగా ఇవాళ ఉప్పు నీరు ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి బొగ్గు నిల్వల పైన నిరంతరం మనం దాన్ని తడపాల్సిన అవసరం ఉంది. కానీ ఎప్పుడైతే మంచినీళ్లు ఇవ్వాల్సినట్టు దాన్ని సముద్రపు నీళ్లు వాడుతున్నారు, దానివల్ల ఇవాళ పర్యావరణానికి పెద్ద ప్రమాదం ఉంది. ఇంతవరకు కనీసం ప్లాంట్ కూడా ఏర్పాటు చేయలేదు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ మా చేతుల్లో ఉంది, డబ్బు మా చేతుల్లో ఉంది, అధికారులందరినీ కూడా కొనియగలమనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి అనేక రకాల చర్యలు తీసుకుంటూ ఉంది. మా జిల్లా అధ్యక్షుడు అదే రకంగా సురేంద్ర గారు కూడా మీ కంప్లైంట్ ఏదైతే ఉందో యాజమాన్యం దృష్టికి కూడా తీసుకురండి. తప్పనిసరిగా మేము న్యాయం చేస్తాం. మేము సుప్రీంకోర్టుకి మీరు ఇచ్చినటువంటి అన్ని విషయాలను కూడా మేము నివేదిక సమర్పిస్తామని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా చెప్పండి. మేము వాళ్ళ దగ్గర వివరాలు తీసుకోకుండా తూతూ మంత్రంగా చేశామని చెప్పి ఈ చర్యలను ఖండిస్తున్నాం. జిల్లా అధికారులు ఈ విధంగా తూతూ మంత్రంగా చేయడాన్ని మేము నిరసిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ పోర్టులకు వ్యతిరేకం కాదు, అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ఏదైతే పోర్టు ఆ రోజు చెప్పి ఈ జిల్లా ప్రజలకి, ఆ లోకల్ ప్రజలకి ఏమైతే వాగ్దానాలు చేసిందో అవన్నీ అమలు చేయడంలో ఈ పోర్టు వైఫల్యం చెందిందని మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఫిషర్మెన్ హార్బర్ ఏర్పాటు చేయడంలోనూ, ఆ ప్రాంత ప్రజానీకానికి వైద్య సౌకర్యాలు, విద్యా సౌకర్యాలు కల్పించడంలోనూ, అదేవిధంగా అక్కడున్న భూముల్ని వాళ్ళు ఆక్యుపై చేసి పేద ప్రజలకు చేతుల్లో ఉన్న భూమిని అధికారం అడ్డపెట్టుకుని వాళ్ళు ఆక్యుపై చేసి వాళ్ళకి రిహాబిలేషన్ డబ్బులు ఇవ్వకుండా చేయడాన్ని భారతీయ జనతా పార్టీ నిరసిస్తుంది. ఇప్పటికైనా సరే వాళ్ళు కళ్ళు తెరుచుకొని ఈ పోర్టుకు సంబంధించిన 30% ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని గ్రీనరీ చేసి ఈ ప్రాంతంలో పర్యావరణాన్ని కాపాడడం కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలా. ఆ విధంగా చేయకపోతే మేము పోర్టుని వదిలే సమస్య లేదు. పోర్టు యంత్రాంగం మీద అవసరమైతే మేము కూడా చట్టపరంగా